హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఏపీ డిగ్రీ అడ్మిషన్స్కి సంబంధించి ఆన్లైన్ అడ్మిషన్స్ 24-25కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఫేజ్ 1 నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ చేశారు. దానికి సంబంధించి మనం క్లియర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఒకసారి చూద్దాం. ఈరోజు అయితే నోటిఫికేషన్ 1వ తారీఖున రిలీజ్ చేశారు. అయితే రిజిస్ట్రేషన్ ఫస్ట్ మన స్టూడెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే, ఎవరైతే డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రిజిస్ట్రేషన్కి షెడ్యూల్ చూసినట్టయితే 2వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, జూలై 2 నుంచి జూలై 10వ తారీఖు వరకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఈ టైంలో మనందరూ ఎవరైతే డిగ్రీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇందులో స్పెషల్ కేటగిరీ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి 4th నుంచి 6th వరకు, అంటే 4th, 5th, 6th జూలై వరకు 3 days పాటు స్పెషల్ కేటగిరీ వాళ్ళందరికీ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక హెల్ప్ లైన్ సెంటర్స్ అన్నీ కూడా జూలై 5th ఓపెన్ అవుతాయి. ఈ జూలై 5th హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి దేనికోసం అంటే వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ కోసం ఓపెన్ చేస్తున్నారు. సో మన రిజిస్ట్రేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, వెరిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఒక్కసారి ఈ 5th డేట్కి మనం వెరిఫికేషన్స్కి హెల్ప్ లైన్ సెంటర్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి అక్కడ మనం వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్కి 11th నుంచి 15th వరకు ఇవ్వడం జరిగింది. 11th to 15th. సో ఈ డ్యూరేషన్లో మనం ఏ కాలేజీ కావాలనే దాని మీద వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్గా మనకి 5th తర్వాత వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ 5th అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఒక 3-4 డేస్లో సీట్ అలాట్మెంట్ అనేది మనకి అనౌన్స్ అవుతుంది. సీట్ అలాట్మెంట్ అనేది 19th జూలైన అనౌన్స్ చేస్తారు. ఎప్పుడైతే సీట్ అలాట్మెంట్ ఏ కాలేజీలో మనకి సీట్ వచ్చిందో తెలిసిన వెంటనే మనం ఆ కాలేజీకి 20th నుంచి 22nd లోపు, అంటే 20th, 21st, 22nd జూలై ఈ 3 days లోపు కాలేజీలో రిపోర్ట్ అవడమే కాకుండా అక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో 20 నుంచి 22nd లోపు ఈ 3 రోజుల్లో ఏ కాలేజీలో అయితే మీకు సీట్ వచ్చిందో ఆ కాలేజీలో రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా అలాట్మెంట్లో వచ్చిన సీటు మీకు నచ్చకపోయినా ఖచ్చితంగా ముందు ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ అనేది మాత్రం కంపల్సరీ మీరు చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు సెకండ్ ఫేజ్ వచ్చేటప్పుడు అప్పుడు మీరు ఫేజ్ 2 ఒకవేళ అడ్మిషన్స్ వచ్చేటప్పుడు అప్పుడు మీకు నచ్చిన కాలేజీలకు మీరు చేయించవచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనేది డిగ్రీ అడ్మిషన్స్ సంబంధించి. ఇకపోతే నేను గతంలో కూడా చెప్పాను, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఏ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలనే దాని మీద ఖచ్చితంగా మనకి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ 2 మస్ట్గా ఉండాలండి. అదే ఓసీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ కింద ఈ 3 సర్టిఫికేట్స్ కూడా ఖచ్చితంగా మనం ఉంచుకోవాలి. ఎందుకంటే మనకి ఫీ రియంబర్స్మెంట్ అనేది వీటిని బేస్ చేసి వస్తుంది కాబట్టి అన్ని సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్, టీసీ, 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు, ఇలా స్టడీ సర్టిఫికేట్స్, టీసీలతో పాటు క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ కూడా మనం రెడీ చేసుకుని ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికి తెలిసినటువంటి అప్డేటు. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది చాలామందికి ఉపయోగపడే వీడియో కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.